అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు వారందరికీ నా వందనాలు. ఈరోజు మరికొత్త స్టోరీస్ అయితే మీ ముందుకు వచ్చాను. కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి షేర్ చేయండి. ఈరోజు కథ పేరు మధ్యరాత్రి ఫోన్ కాల్. కథలోకి వెళ్ళిపోదామా మరి? చల్లని రాత్రి, గడియారం 12 దాటింది. రాము అనే యువకుడు తన గదిలో ఒంటరిగా చదువుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఫోన్ మోగింది. అతడు వెత్తగానే ఒక చల్లని స్వరం వినిపించింది. రాము, నీ వెనక ఎవరో నిలబడి ఉన్నారు. రాము వెంటనే వెనక్కి చూశాడు. ఎవరూ లేరు, గదంతా ఖాళీ. అతడు నవ్వుకుని ఎవరో ఫ్రాంక్ చేస్తున్నారు అనుకున్నాడు. ఫోన్ కట్ చేశాడు. కానీ మళ్ళీ ఫోన్ మోగింది. అదే స్వరం. రాముకు చెమటలు పట్టాయి. ఫోన్ కట్ చేసి బయటికి రావాలి అనుకుంటే తలుపుకు తాళం వేసినట్లు ఉంది. కానీ తాళం అతను వేసుకోలేదు. అతను భయంతో విండో దగ్గరికి వెళ్ళాడు. బయట ఎవ్వరూ లేరు. కానీ విండో గాజుల్లోంచి తన వెనకాల ఒక నల్లని నీడ కదులుతున్నట్లు కనిపించింది. అతడు వెనక్కి తిరిగేలోపే ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి స్వరం కాస్త ఘోషగా వినిపించింది. రాము, ఈసారి వెనక్కకు తిరగకు, ఎందుకంటే నేను ఇప్పుడు నీ ముందే ఉన్నాను. ఫోన్లో వచ్చిన ఆ మాట విని రాము గుండె గుబుక్కుమంది. అతడు వెంటనే లైట్ ఆన్ చేశాడు. గది అంతా వెలుగుతో నిండిపోయింది. కానీ ఎవ్వరూ లేరు. అయినా ఫోన్ మాత్రం స్వయంగా మోగుతూనే ఉంది. అతడు వెత్తకుండా నేలపైన పాడేశాడు. అయినా రిసీవర్ ఎత్తినట్లుగానే ఆ స్వరం వినిపించింది. లైట్ వేశావు, కానీ నాకు అది అడ్డు కాదు. నువ్వు ఈ ఇల్లు ఎందుకు అద్దెకు తీసుకున్నావో తెలుసా? రాము తికమక పడ్డాడు. ఇంట్లో ఏముంది అని అడగబోయే లోపు తలుపు టక్ టక్ అని కొట్టుకున్న శబ్దం వినిపించింది. అతడు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. తలుపు చిలికి చూశాడు. ఎవ్వరూ లేరు. కానీ నేల మీద ఒక పాత ఫోటో పడి ఉంది. అందులో ఒక యువకుడు కనిపిస్తున్నాడు. ముఖం మాత్రం స్పష్టంగా లేదు. ఫోటో వెనకాల ఇలా రాసి ఉంది: ఇల్లు వదిలిపోయే వరకు నువ్వు సురక్షితం కాదు. రాము చేతుల్లో వణుకు మొదలయ్యింది. అప్పుడు వెనుక నుంచి ఒక చల్లని గాలి వీచినట్లు అనిపించింది. చూడగానే టేబుల్ మీద ఉన్న క్యాండిల్ స్వయంగా వెలిగిపోతుంది. సమయంలో ఫోన్ చివరిసారిగా మోగింది. రాము ధైర్యం చేసి ఎత్తగానే ఆ స్వరం గట్టిగా అంది: రాము, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? నేనే, ఈ ఇంట్లో చనిపోయిన వాడిని. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి తప్పించుకోలేవు. గది అంతా చీకట్లో మునిగిపోయింది. రాము చివరిసారిగా గట్టిగా అరిచాడు. ఆ తర్వాత అతని స్వరం ఇప్పటికీ వినిపించలేదు. రాము కనిపించకపోవడం పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చింది. అతని స్నేహితుడు అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ రాజు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మొదట చూస్తే ఇల్లు సాధారణంగానే ఉంది. కానీ రాము చదువుకున్న గది మాత్రం చెదిరిపోయినట్లు ఉంది. టేబుల్ మీద రక్తపు మరకలు, కూలిపోయిన కుర్చీ. విచారణలోని పోలీసులకు ఒక విచిత్రమైన విషయం గమనించారు. రాము వాడిన ఫోను లైన్ ఇప్పటికే 5 ఏళ్ల క్రితమే డిస్కనెక్ట్ అయిపోయింది అని. అయినా రాత్రులు ఫోన్ మోగుతుందన్న సాక్ష్యం పక్కింటి వాళ్ళ దగ్గర ఉంది. ఇన్స్పెక్టర్ రాజు ఫోన్ను చెక్ చేయగా కాల్ హిస్టరీలో ఒక నెంబర్ కనిపించింది. అది రాము గదిలో దొరికిన ఫోటో వెనక రాసిన నెంబర్. ఇన్స్పెక్టర్ ఆ నెంబర్కి కాల్ చేశాడు. ఒక చప్పగా ఉన్న స్వరం రిసీవ్ చేసింది. నేనెవరో అని అడగకు. ఈ ఇంట్లో నువ్వు ఉన్నంత వరకు, తర్వాత టార్గెట్ నువ్వే. ఫోన్ కట్ అయ్యి భయపడకుండా గదిలో సాక్ష్యాలు వెతికాడు. టేబుల్ డ్రాయర్లో ఒక పాత డైరీ దొరికింది. అందులో ఇలా రాసి ఉంది: నేను ఈ ఇంట్లో ఒంటరిగా చనిపోలేదు. నా రక్తం, నా కేకలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఎవరైనా ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి వాళ్ళు కూడా నాతోనే ఉంటారు. రాజు వెన్నెలో వణుకు పుట్టింది. అప్పటికే గది లైట్లు ఒకదాని తర్వాత ఒకటి ఆరిపోతున్నాయి. చివరికి గది చీకట్లో మునిగిపోయింది. గోడలపై పెద్ద అక్షరాలతో ఒక రక్తపు సందేహం మెరుస్తూ కనిపించింది: వెల్కమ్ టు ఇన్స్పెక్టర్. రాజు గోడలపై రాసిన వెల్కమ్ ఇన్స్పెక్టర్ అన్న మాటను చూసి ఒక్క క్షణము వణికిపోయాడు. అయినా ధైర్యం చేసి టార్చ్ వెలిగించి గదిని పరిశీలించాడు. డైరీని మళ్ళీ చదవగా ఒక పేరు బయటపడింది. ఆ పేరు అర్జున్. దీనిలో ఇలా ఉంది: అర్జున్ నా స్నేహితుడు, కానీ అతడే నా మరణానికి కారణం. ఈ ఇంట్లో నన్ను ద్రోహం చేసి చంపేశాడు. ఇప్పుడు ఈ ఇల్లు అడుగుపెట్టిన వారందరినీ నేను తీసుకువెళ్తున్నాను, ఎందుకంటే నాకు న్యాయం దక్కలేదు. రాజు వెంటనే ఆ పేరును గుర్తుపట్టాడు. అర్జున్ అదే రాము ఫిర్యాదు చేసిన స్నేహితుడు. రాజు వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి అర్జున్ని పిలిపించాడు.
మొదట అర్జున్ అన్నీ త్రోసిపుచ్చాడు, కానీ డైరీని చూపగానే వణికిపోయాడు. చివరికి నిజాన్ని బయటపెట్టాడు. 5 ఏళ్ల క్రితం నేను నా ఫ్రెండ్ కిరణ్తో ఈ ఇంట్లోనే వ్యాపారం మొదలుపెట్టాను. కానీ డబ్బుల కోసం నేను అతన్ని హత్య చేశాను. అతని శరీరం ఇంటి వెనకాల బావిలో దాచేశాను. అప్పటి నుంచి ఈ ఇల్లు ఎవరికి అద్దెకిస్తే వాళ్ళు కనుమరుగవుతున్నారు. ఇన్స్పెక్టర్ వెంటనే బావిని తవ్వించగా అందులో కిరణ్ యొక్క అస్థిపంజరం దొరికింది. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో ఫోన్ మోగడం ఆగిపోయింది. చీకటి శబ్దాలు, నీడలు మాయమైపోయాయి. ఏ రాత్రి రాము కూడా బావి దగ్గర అపయస్కర్మ స్థితిలో కనబడ్డాడు. ఆత్మ అతన్ని చంపలేదని, కానీ బయటకు వదలలేదని తెలిసింది. తన నిజం బయటపడే వరకు రాజు అర్జున్ని అరెస్ట్ చేశాడు. రాము ప్రాణాలతో బయటపడ్డాడు. ఆత్మ ఎప్పటికీ భయపట్టదు, కానీ న్యాయం కోసం పోరాడుతుంది. కొన్నిసార్లు మనిషికి చేసిన నేరం కన్నా ఆత్మకు చేసిన న్యాయం శక్తివంతంగా ఉంటుంది.